తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూకట్పల్లి నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రేణులు ఈ మాట చెప్తున్నాయి. సరే, ఆమె రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఒక షేప్ వస్తుందా రాదా, అసలు ఆమె రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా, ఒకవేళ రాజకీయ పార్టీని కనుక స్థాపిస్తే ఆ పార్టీ క్లిక్ అవుతుందా లేదా, ఒకవేళ పార్టీ పెడితే ఆ పార్టీకి సక్సెస్ రేట్ ఎంత, స్ట్రైకింగ్ రేట్ ఎంత, దీనికి సంబంధించి రకరకాల చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఆమెకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గం లేని నేపథ్యంలో ఆమె ఇంతకుముందు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమె సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూకట్పల్లి నియోజకవర్గం పైన ఎందుకు కన్ను వేశారు, అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి గడిచిన 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, ఆమె పైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేసిన కౌంటర్సు, వీటిని బట్టి క్లియర్గా అర్థమవుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందనేది మనకు తెలియదు, కానీ ఆమె కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ పైన ఆమె కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లుగా మాత్రం దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలామంది చెప్తున్నారు. అండ్ ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పైన ఆమె పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించిన సంగతి మనందరికీ తెలుసు. దానిపైన మనం ఒక వీడియో కూడా చేశాం. అట్లాగే తాజాగా ఆమె ఇంకొక మాట చెప్పారు. మాధవరం కృష్ణారావు ఆరోపణలు ఏవైతే తనపై చేశారో వాటికి తాను ఖచ్చితంగా జవాబు చెప్తానని, మాధవరం కృష్ణారావు ప్రస్తుతం అసహనంతో ఉన్నాడని, అయితే తాను ఆడవలసిన టెస్టులు ఇంకా ఉన్నాయని కూడా ఆమె చెప్పారు. అంటే ఆడవలసిన మ్యాచ్లు. అంటే దీన్ని బట్టి మాధవరం కృష్ణారావు పైన ఆమె మాధవరం కృష్ణారావును టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు ఆమె టార్గెట్ చేశారు, కొత్త ఏం కాదు. ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆమె పార్టీ పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు. తనకు తీవ్రని అన్యాయం చేశారు కనుక సో పార్టీపైనే పగ తీర్చుకోవాలనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అందువల్లనే తమ పార్టీకి చెందిన, అంటే పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ అనాలి మనం ఇప్పుడు, ఇక్కడ ఆమె బీఆర్ఎస్ మాజీ కార్యకర్త లేకుంటే మాజీ నాయకురాలని చెప్పాలి, రెబల్ నాయకురాలని చెప్పొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మరికొంతమంది పైన గతంలో ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు తాజాగా కూకట్పల్లి అండ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఆమె చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చెరువులు, ప్రభుత్వ భూములు, వీటికి సంబంధించిన కబ్జాలు, ఆక్రమణలు ఈ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎలా జరుగుతున్నాయి, బీఆర్ఎస్ హయాంలో వీళ్ళు ఏ రకంగా భూములను కబ్జా చేశారు, ఏ రకంగా దోపిడీ చేశారు, ఇవన్నీ కూడా ఆమె మాట్లాడారు. దానిపై మాధవరం కృష్ణారావు కూడా చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. అవన్నీ కూడా మన పత్రికల్లో, టీవీ ఛానల్స్లో చూసాం. ఇప్పుడు తాజాగా కవిత చెప్తున్నది ఏమిటంటే, మరో 2 రోజుల్లో నేను విలేకరుల సమావేశం పెట్టి ఈ మాధవరం కృష్ణారావుకు సంబంధించిన మొత్తం జాతకాన్ని బయటపెడతా అని చెప్తున్నారు. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తమ పార్టీకి చెందిన పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరెవరైతే ఇటువంటి కబ్జాలకు పాల్పడ్డారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో దానికి సంబంధించిన మొత్తం డేటాను ఆమె కలెక్ట్ చేసుకుందేమో అని మనకు అనిపిస్తుంది. ఈ డేటాను ఆమె బహుశా దశల వారీగా విడుదల చేస్తారేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. ముందుగా మాధవరం కృష్ణారావు భరతం పట్టాలని ఆమె చూస్తున్నట్టుగా ఆమె వ్యాఖ్యల ద్వారా కూడా మనకు కనిపిస్తుంది. అయితే 2 రోజుల్లో విలేకరుల సమావేశం పెట్టి ఈ మాధవరం కృష్ణారావు సంగతి ఏంటో చూస్తాను, ఆయన ఏమేమి అక్రమాలకు పాల్పడ్డాడు, ఎంత అవినీతికి పాల్పడ్డాడు, వాటి వివరాలన్నీ డేటాతో సహా చెప్తానని, డాక్యుమెంట్స్తో సహా మళ్ళీ చెప్తానని చెప్పింది ఆమె. ఈలోగా ఒక ప్రముఖ దినపత్రికలో దాదాపు 4,000 కోట్లకు పైగా విలువ చేసే భూములను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఎట్లా
ఆ, కబ్జాకు కబ్జా చేశాడు, ఏ రకంగా ఆయన ఆ భూములను ఆ, తాను తన బినామీలు ఆక్రమించుకున్నారు అని ఒక కథనంలో, ఒక వార్తాపత్రికలో కథనం వచ్చింది, ఒక వార్తా కథనం వచ్చింది. ఇది తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైపోయి ఉన్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్, అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం ఆ పార్టీకి సారథ్యం వహిస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే దాదాపు 4,000 కోట్ల విలువ చేసే భూముల్ని ఒక ఎమ్మెల్యే ఏ రకంగా కబ్జా చేయగలిగాడు, అండ్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఏ రకంగా ఇదంతా జరిగింది అని దానికి సంబంధించి ఈ వార్తా కథనం పైన ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతోంది. అంటే అప్పట్లో, అంటే 1961లో ఐడిపిఎల్ ఏర్పడింది. ఐడిపిఎల్, సో ఇది భారతదేశంలోనే ఒక పెద్ద ఫార్మా కంపెనీ. అప్పట్లో 1961లో ఇందిరాగాంధీ హయాంలో దీన్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. ఈ ఐడిపిఎల్కు సంబంధించిన ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో పరిధిలో ముసాపేట, బాలనగర్, కూకట్పల్లి, కుత్బులాపూర్ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలోని ఈ ఐడిపిఎల్ కంపెనీ స్థాపించిన సమయంలో ప్రభుత్వం 902 ఎకరాలను కేటాయించింది, 902 ఏకర్స్. అందులో ఇప్పుడు 150 నుంచి 200 ఎకరాలు భూమి మాయమైంది. మాయమైంది అంటే అక్కడి లోకల్ ఎమ్మెల్యే, అంటే మాధవరావు కృష్ణారావు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఆక్రమించుకున్నారు, కబ్జాలు చేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాన్నే ఈ పత్రికలో కథనాలు రాశారు. అండ్ ఇంకొకటి గమనించాల్సి ఏంటంటే, ఐడిపిఎల్ కంపెనీ అంటే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది ఆ తర్వాత మూసివేశారు చాలా కాలం తర్వాత. కానీ మూసివేసిన తర్వాత ఈ సంస్థకు చెందిన భూములను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రకమైన కబ్జాలు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ అంటే పరిశ్రమ మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు దానికి కేటాయించిన 902 ఎకర్స్ భూములను కూడా రక్షించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే వాళ్ళు ఈ విషయాన్ని విస్మరించినట్టుగా మనకు కనబడుతుంది. అందువల్లనే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ భూములను తప్పుడు సర్టిఫికెట్లతో, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఏవో కాగితాలు సృష్టించి, ఆ సృష్టించిన కాగితాలతో లావాదేవీలు నడిపినట్టుగా, అమ్మకాలు కొనుగోలు జరిపినట్టుగా మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో 150 to 200 ఎకర్స్, అంటే 902 ఎకర్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కేవలం ఒక 700-750 ఎకరాలు మాత్రమే మిగిలినట్టుగా భావించాలి. సో ఇప్పుడు మిగిలిన ఏవైతే ఆక్రమణలకు గురయ్యని చెబుతున్నామో, అనుకుంటున్నామో, దాని విలువ ఆల్మోస్ట్ 4,000 కోట్లు, 150 నుంచి 200 ఎకరాలు ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ కబ్జాలకు గురైన భూమి విలువ 4,000 కోట్లు. ఈ 4,000 కోట్ల రూపాయలు ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళాయి? అందులో బీఆర్ఎస్ హయాంలో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఈ దారుణాలు జరిగినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల కవిత ఈ విషయాలను చెప్పకముందే ఒక పత్రికలో కొన్ని విషయాలు వచ్చేసాయి. సరే, ఆమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది, అందులో ఏ డాక్యుమెంట్స్ ఆమె ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ ఒక 2 రోజులు దాటితే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. అయితే దీంట్లో మనకు కనిపిస్తున్న ఇష్యూ కానీ, లేదా చాలామంది రాజకీయ నాయకుల విశ్లేషణ కానీ, ఖచ్చితంగా ఆమె కూకట్పల్లిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంతకుముందు నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన కాలంలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం అయితే సేఫ్ అని ఆమె అనుకున్నట్లుగా గతంలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్గా ఆమె కూకట్పల్లినే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.